ప్రధాని మోదీ హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీలతపై ప్రశంసల వర్షం కురిపించినటువంటి నేపథ్యంలో గతంలో స్మృతి ఇరానీ మీద ప్రధాని మోదీ ఇదే ఒపీనియన్తో ఉండేవారు. ఇప్పుడు మాధవీలత మీద కూడా ప్రధాని మోదీ గారు ఇటువంటి ఒపీనియన్తోనే ఉన్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో సార్, హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీలత మీద ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలోనే ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చేసుకొని చక్కర్లు కొడుతూ ఉంది. గతంలో స్మృతి ఇరానీ గారి మీద కూడా ప్రధాని మోదీ ఇటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆవిడను కూడా ప్రశంసించారు. ఇప్పుడు మాధవీలత గారిని కూడా స్మృతి ఇరానీ రేంజ్లో చూస్తూ ఉన్నారు, ప్రశంసిస్తూ ఉన్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, మాధవీలత గారి మీద ప్రధాని మోదీ గారు అంత ప్రశంసల వర్షం కురిపించడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? సో ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు ఆమెను గెలిపించడానికి ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ కూడా బీజేపీ చేసిందని చెప్పి తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ హైదరాబాద్ నుంచి కనుక మాధవీలత గెలుపొందితే అది ఒక చరిత్ర, ఒక రికార్డు. ఇప్పటి వరకు హైదరాబాద్లో అసరుద్దీన్ ఓవైసీని ఓడించినటువంటి వాళ్ళు లేరు. గత 30-40 సంవత్సరాల నుంచి అక్కడ ఎంఐఎం పార్టీయే వాళ్ళ హవానే కొనసాగుతుంది పాత బస్తీలో. అటువైపు చూడటానికి కూడా ఎవరు సాహసం చేయనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాధవీలత హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా అసరుద్దీన్ ఓవైసీని గడగడ ఉనికిచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో వచ్చినటువంటి ఓట్లు, ఎంఐఎంకి వచ్చినటువంటి ఓట్లు చూస్తే కనుక అసరుద్దీన్ ఓవైసీ ఓడిపోయిన ఆశ్చర్యం లేదు అనేటువంటి అభిప్రాయం అప్పట్లో కలిగింది. రివ్యూ మీటింగ్లో కూడా అసరుద్దీన్ ఓవైసీ అదే చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కనుక ఇలాంటి పర్ఫార్మెన్స్ కనుక వస్తే ఓడిపోతాము అనేటువంటి అభిప్రాయం ఆయనే రివ్యూ మీటింగ్లో వ్యక్తపరిచడానికి కూడా తెలుస్తుంది అప్పట్లో. ఎందుకంటే మెజారిటీలు తగ్గిపోయినాయి. హైదరాబాద్ హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ 7 సెగ్మెంట్స్లో చూసుకుంటే కనుక ఒక 2 సెగ్మెంట్స్లో దారుణంగా పడిపోయినాయి మెజారిటీలు. దానికి కారణం ఏంటంటే అప్పుడు రివ్యూ చేసుకున్నప్పుడు సహజ మిత్రులుగా కేసీఆర్ అలాగే అసరుద్దీన్ ఉన్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీ అలాగే ఎంఐఎం ఉంది. దాని కారణంగానే వీళ్ళకి ఓట్లు తగ్గిపోయి ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీకి పడిపోయింది. ప్లస్ ముస్లిం పెద్దలు ఇచ్చినటువంటి ఫత్వా కూడా ఎంఐఎంకి సపోర్ట్ చేయొద్దు, కేసీఆర్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంఐఎంకి సపోర్ట్ చేయొద్దు, కాంగ్రెస్ పార్టీకి చేయండి అని చెప్పి ఫత్వా రిలీజ్ చేశారు. దాని కారణంగానే హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ప్రత్యేకించి 2 సెగ్మెంట్స్లో దారుణంగా మెజారిటీలు తగ్గిపోయినాయి. ఇలాంటి పరిస్థితి లోక్సభలో ఎన్నికల్లో కూడా ఉంటే అసలు లోక్సభను చేజారిపోయే అవకాశం ఉంది ఎంఐఎంకి అనేటువంటి ఒక సారాంశం ఆ రివ్యూ మీటింగ్లో అప్పట్లో వినిపించింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్లో ఇప్పుడు ఏంటి, హైదరాబాద్లో బీజేపీ అభ్యర్థిగా మాధవీలత వచ్చారు. ఎవరు ఈ మాధవీలత అంటే విరంచి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఓనరు. ఆవిడ నేపథ్యం కనుక మొత్తం చూసుకుంటే కనుక చాలా పూర్ నుంచి వచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు. ఆవిడ కూడా తన నేపథ్యాన్ని చెప్పారు, తన ప్రయాణాన్ని కూడా చెప్పారు. పాత బస్సులోకి ఎవరు ఎంటర్ కానటువంటి రోజుల్లో అసలు పాత బస్సులోకి ఎంటర్ కావడానికి ఇవాళకి కూడా అన్ని చోట్లకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎవరు స్వేచ్ఛగా అక్కడ పోయేసి నీకు ప్రచారం చేయడం కానీ లేదంటే అక్కడ పోయి నిలబడే పరిస్థితి ఉండదు. ఇవాళకి కూడా సుమారుగా 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇది గృహ వినియోగానికి సంబంధించి విద్యుత్ బకాయిలు ఉన్నాయంటే ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు వసూలు చేయడానికి సాహసించినటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో అసరుద్దీన్ ఓవైసీని టార్గెట్గా చేసుకొని మాధవీలత అభ్యర్థిగా ఆవిడ రంగంలో దిగారు. ఆవిడ బీజేపీలో సభ్యత్వం తీసుకోనప్పటికీ కూడా ఆమెకి బీజేపీ అభ్యర్థిగా సీటు ప్రకటించారు. సీటు ప్రకటించిన తర్వాతనే ఆమె బీజేపీలో చేరారు. అది కూడా ఆమె స్పెషాలిటీ అనుకోవాలి. అయితే అప్పటికే ఆవిడ ఏం చేశారంటే బీజేపీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో లేదా బీజేపీకి సంబంధించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళడానికి ఆవిడ ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి త్రిపుల్ తలాక్ రద్దు విషయంలో ముస్లిం మహిళల్ని తమ వైపు తిప్పుకున్నారు. ముస్లిం మహిళలు ఏదైతే బాధపడుతున్నారో ఈ త్రిపుల్ తలాక్ వల్ల
ఆ త్రిపుల్ తలాక్ని వ్యతిరేకించాలి అనేటువంటి దాంట్లో ఒక ఉద్యమం తీసుకొచ్చినటువంటి దాంట్లో మాధవీలత ఉన్నారు. అక్కడే ఆమె టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి హైదరాబాద్ లోక్సభ స్థానం మీద కన్నేశారు ఆవిడ. అప్పట్లోనే కన్నేసి హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి అసదుద్దీన్ ఓవైసీని ఏ విధంగానే ఓడించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆవిడ పనిచేస్తూ వెళ్ళారు పాత బస్తీలో. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చారనంటే అసలు హైదరాబాద్లో బీజేపీ గెలుస్తుందేమో హైదరాబాద్ లోక్సభ స్థానంలో అనేటువంటిది వినిపిస్తుంది. కారణం ఏంటంటే నరేంద్ర మోడీ ఈవెన్ ప్రశంసించారు. ప్రశంసించారంటే ఊరికనే ప్రశంసించరు కదా, టాలెంట్ ఉంటేనే ప్రశంసిస్తారు. గతంలో కూడా భారత్ దీది అంటుంటారు ఎవరిని, స్మృతి ఇరానీని అంటే వదినమ్మ అంటారు కదా. భారత్ దీది అంటే సీరియల్స్లో ఆవిడ వచ్చేవాళ్ళు స్మృతి ఇరానీ, సీరియల్ నటి ఆవిడ. ఆ తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ఆమె పార్లమెంట్లో ఆమె ఏ విధంగా ప్రసంగిస్తారో అందరికీ తెలిసిందేమో. పార్లమెంట్లో ఆమె ప్రసంగం చేసిన ప్రతిసారి నరేంద్ర మోడీ ప్రశంసిస్తూ ఉంటారు, కొనియాడుతూ ఉంటారు. తర్వాత ఆమె టీవీ సీరియల్ నుంచి తీసుకొచ్చి నించోబెట్టి అక్కడ ఓడించారంటే, గాంధీ ఫ్యామిలీని ఓడించారంటే మామూలు విషయం కాదు కదా, అది పెద్ద విషయం. ఆ రోజు గాంధీ ఫ్యామిలీని ఓడించడం అంటే చిన్న విషయం కాదు. సీన్ కట్ చేస్తే ఆమె కేంద్ర మంత్రి. ఇవాళ కేంద్ర మంత్రిలో ఆవిడ నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఉన్నారు. సేమ్ అలాగే ఇప్పుడు మాధవీలత కనిపిస్తుంది. మాధవీలత ఏంటి, సోషల్ మీడియా వేదికగా చేసుకొని గత 1 year నుంచి ఇంకో మాటలో చెప్పాలంటే గత 3 నెలల నుంచి సోషల్ మీడియాలో మాత్రమే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని ఆవిడ హైలైట్ అవుతూ వచ్చారు. ఇవాళ తారాస్థాయికి వెళ్ళిపోయారు. ఇవాళ టీవీకి షోకి వెళ్ళిపోయారు. అది షో ఉంది కదా ఆపదాలత్ అనేటువంటి ఒక షోలో పాల్గొని బీజేపీ యొక్క వాయిస్ని, హిందూ ధర్మం ఎలా ఉంటుంది, సనాతన ధర్మం ఎలా ఉంటుంది, బీజేపీ యొక్క భావజాలాన్ని క్లియర్గా ఆ షోలో చెప్పడం జరిగింది. దాదాపుగా 1 hour ఏమో షో అది. ఆ షోని నరేంద్ర మోడీ చూశారు. చూసి ఆయనే మిస్మరైజ్ అయిపోయి బీజేపీ వాళ్ళందరూ ఈ షోని చూడండి అని చెప్పి ఆయనే ఒక పిలుపునిచ్చాడు. అంటే ఈ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిపోయింది మాధవీలతది అని అంటే, స్మృతి ఇరానీకి అప్పట్లో ఏ విధంగా అయితే గుర్తింపు వచ్చిందో నరేంద్ర మోడీ దగ్గర, ఇప్పుడు ఇంక కూడా అలాంటి గుర్తింపు వచ్చింది. హైదరాబాద్లో గెలిస్తే కేంద్ర మంత్రి ఖచ్చితంగా అవుతుంది ఆవిడ అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక వార్త అయితే వస్తుంది సార్ ప్రధానంగా. ఎందుకంటే ముస్లింలో చీలికలు వచ్చాయని, ముస్లింలో మేజర్ వర్గం ఎంఐఎం వైపు, అలాగే కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారని. ఒకవేళ అదే చీలిక కనుక వస్తే భారతీయ జనతా పార్టీకి అది ప్లస్గా మారి అంతే మాధవీలత గారు అవకాశం ఉందంటూ. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లు కనుక మనం బేరీజ్ వేసుకుంటే ఎంఐఎం ఓడించడం పెద్ద కష్టం కాదు ఈసారి. అందుట్లో మాధవీలత పోతున్నటువంటి స్పీడు, ఆవిడ డీల్ చేస్తున్నటువంటి తీరు కనుక చూస్తే రాబోయే రోజుల్లో అసదుద్దీన్ ఓవైసీని ఓడించిన ఆశ్చర్యపోవసరం లేదు. అంటే అసలు ముస్లింకి సంబంధించినటువంటి మహిళల ఓట్లు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి పోలే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. త్రిపుల్ తలాక్ రద్దుకు సంబంధించి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు కదా ఈవిడ. ముస్లిం మహిళలందరూ ఈవిడతోటే ఉన్నారు చాలా వరకు. త్రిపుల్ తలాక్ సభలు కూడా పెట్టారు ఆవిడ. ఇప్పటికి కూడా ముస్లిం ఇళ్ళకి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు, దూసుకుపోతున్నారు ప్రచారంలో. ఇంకోటి రజాకార్లకు సంబంధించినటువంటి సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆ మాట్లాడినటువంటి తీరును చూస్తే కనుక మిస్మరైజ్ అయిపోతారు ఎవరైనా. ఇప్పుడు అసలు నరేంద్ర మోడీ మిస్మరైజ్ అయిపోయారు కదా. నరేంద్ర మోడీ మిస్మరైజ్ అయిపోయి ఆవిడకి దేశవ్యాప్తంగా ఆవిడ ఆ షోని ఆయనే ప్రమోట్ చేస్తూ ఆ షోని చూడండి అని చెప్పి బీజేపీ వాళ్ళందరూ చెప్తున్నారంటే ఈవిడ ఏ స్థాయిలో నరేంద్ర మోడీ దృష్టిలో పడ్డారనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు కదా. అందుకే అప్పుడు స్మృతి ఇరానీని మించి ఈవిడ నరేంద్ర మోడీని ఆకర్షించారు రాజకీయంగా అని చెప్పి మనం చెప్పచ్చు.